మావోయిస్టులపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అడవిలో అన్నలు ఉంటే అప్పట్లో తమకు ఇక్కడ ధైర్యం ఉండేదని, సింగరేణి అధికారులు పద్ధతిగా పనిచేసేవారని అన్నారు. అడవిలో అన్నలు లేరని, అడిగే దిక్కు లేదని సింగరేణి యాజమాన్యం అనుకుంటోందని, కానీ అడవిలో అన్నలందరూ ఇప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నారని కవిత వ్యాఖ్యానించారు. అడవిలో అన్నలు ఉంటే మనకి ఇక్కడ గుండె ధైర్యం ఉండే వాళ్ళు ఆనాడు ఉంటే ఆఫీసర్లు అందరూ జర పద్ధతితో నుండి మీ అందరికి ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. ఇలా ఆఫీసర్లు అనుకుంటారు అన్నలందరూ పోయిండ్రు, కార్మికుల గురించి అడిగేటోళ్ళు ఎవరు లేరని. బిడ్డ గుర్తుపెట్టుకోండి, సింగరేణి యాజమాన్యం చెప్తున్నా, అడవిలో అన్నలు లేరేమో, ఆ అన్నలంతా ఇవాళ మా పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో. ఖచ్చితంగా మీరేమన్నా ఫెసిలిటీస్ లో లోపం చేస్తే, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే డెఫినెట్ గా వెంటబడతాం. డెఫినెట్ గా మిమ్మల్ని మామూలుగా కాదు ఏదో బెదిరిస్తున్నా అనుకోవద్దు, బరాబర్ బెదిరిస్తున్నాం. మామూలుగా ఊరుకునే ప్రసక్తే లేదు. లీగల్ గా కూడా చెప్తున్నా, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కింద అంతకుముందేమో 500,000 రూపాయలు జరిమానా ఉంటుండే, ఇప్పుడు కేసు బుక్ చేస్తే మినిమం 50,000 ఉంటుంది. ఆఫీసర్లకు డిమోషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు వేధించడం ఆపేసే